ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు చూసినా ఏ సభలో మాట్లాడినా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రధానమంత్రి మోదీ భారతదేశంలో వివిధ భాషల్లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అక్కడికి వెళ్ళినా కూడా హిందీలోనే మాట్లాడుతూ మన భారతదేశ అధికారిక భాష హిందీని మరవకుండా అక్కడ కూడా విదేశీయులను కూడా ఆకట్టుకోవడంలో దిట్ట ప్రధానమంత్రి మోదీ. ఏంటి ఈయన యొక్క రహస్యం, ఆరోగ్య రహస్యం? ఏం తింటాడు? ఎందుకు నిత్య యవ్వనస్తుల్లా ఉరకలు వేస్తూ ఎప్పుడూ ముఖం మీద అలసట అనేదే కనపడదు అనేది ఆశ్చర్యపోతుంటారు చాలామంది. ప్రధానమంత్రి మోదీ శాకాహారి. జీవితంలో ఎన్నడూ కూడా ఆయన మాంసాహారము సేవించలేదు. ఉదయం 4 గంటలకు ఆయన నిద్రలేస్తాడు. నిద్ర లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు భారతదేశంలో ఢిల్లీలో ఉన్న ఇతర నగరాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా 4 గంటల తరువాత యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయటం అనేది ఆయన అలవాటు. ఆయన యొక్క ఆరోగ్య రహస్యం ఇదే. ఏ జబ్బులు లేకుండా కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ సోకకుండా ఉండటానికి గల కారణం ఇదే. ప్రాణాయామము చేయటం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఆయన మధ్య మధ్యలో అల్లం టీ కొన్నిసార్లు, లేదు గ్రీన్ టీ కొన్నిసార్లు తాగుతూ ఉంటారు. దాంట్లో పాలుండవు, చక్కెర కూడా ఉండదు. ఉదయం 8 గంటలకు మాంసకృత్తులు అధికంగా కలిగిన అల్పాహారం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఆ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేస్తూనే వార్తాపత్రికలు, ప్రధానంగా ఇంగ్లీషు, తన స్వరాష్ట్రమైన గుజరాత్లో అక్కడేం జరుగుతుందని గుజరాతీ పత్రికలు చదువుతారు. ఇంకా మరికొన్ని భాషల్లో ఉన్నాయి కూడా, కేవలం హెడ్లైన్స్ మాత్రం చూస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్లో ఉంటుంది ఢిల్లీలో, అక్కడికి వెళ్తారు. ఆయన వాహనం ఎక్కకుండా ఇంటి వద్ద నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్తారు. అదొక విశేషం. ఇక 9 గంటల నుంచి ఆయన ప్రతిరోజు ప్రధానమంత్రి కార్యాలయంలో 14 గంటలు కూర్చొని పనిచేస్తారు. ఆయన 365 రోజులు పనిచేస్తారు. సెలవు లేకుండా అహర్నిశలు కృషి చేస్తారు. ఏ ఒక్కరోజు కూడా ఆయనకి సెలవు లేదు. 11:30 ఆయన మధ్యాహ్న భోజనం అనుకోండి. అది దాంట్లో గుజరాతీ కిచిడి, కది, ఉప్మా, బక్రీ, కాక్రా ఇలాంటి వస్తువులు, ఆహార పదార్థాలు తింటారు. ఆయనకు ఒక గుజరాతీ వంటవాడు ఉన్నాడు. ఆ వంటవాడు ఢిల్లీలో ఉన్న భారతదేశంలో ఏ నగరానికి వెళ్ళినా వెంట వెళ్తాడు. విదేశాలకు వెళ్ళినా కూడా శాకాహారమే తీసుకుంటూ వంటవాడు చేసిన ఆహార పదార్థాలనే ప్రధానమంత్రి మోదీ స్వీకరిస్తారు. రాత్రి 10 గంటలకి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత టీవీ చూసే అలవాటు ఉంది. టీవీ ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ. టీవీల్లో వార్తలు, కొన్ని ప్రధానమైన డిబేట్లు కూడా చూస్తూ ఉంటారు. ఇక టీవీ చూసిన తర్వాత ఆయనకు ఒక అలవాటు,
మెయిల్స్ చూడటం, ఆయన పేరిట వచ్చిన మెయిల్స్ చదవటం, చదివి కొన్ని ఆయనే సమాధానం ఇచ్చేస్తారు. అక్కడ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మెయిల్స్కి సమాధానం ఇవ్వటం అనేది ఒక విశేషం. ఆ విధంగా టీవీలు చూడటం, మెయిల్స్ చూడటం, రిప్లై ఇవ్వటం, రాత్రి 12 గంటలకి నిద్రపోతారు. ఆయన రోజు పడుకునేది కేవలం 4 గంటలు మాత్రమే. మరి మహానుభావుడు ఎలా 4 గంటలతో అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, అసలు ఎప్పుడు కూడా ముఖం మీద అలసట కానీ, బడలిక కానీ, మరి దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుర్చీలో కూర్చుని సమావేశాలకు వెళ్ళినప్పుడు నిద్రపోతుండేవాడు. ప్రధానమంత్రి మోదీ ఎక్కడికి వెళ్ళినా నిశితముగా పరిసరాలను పరిశీలించటం, అక్కడ వక్తలు మాట్లాడే విషయాలను ఒక నోట్ పుస్తకం పెట్టుకుని రాసుకోవటం, తర్వాత ఆయన ఏదైనా మాట్లాడాలంటే చాలామంది వాళ్ళ కార్యదర్శులు ఇచ్చి చదివేస్తారు. ప్రధానమంత్రి మోదీ చదవరు. ఆయన పాయింట్స్ మాత్రం రాసుకుని అనర్కళంగా ప్రసంగించడం ఆయనకు ఒక అలవాటు. ఇక ఆయన ఆరోగ్యం గురించి అసలు అనారోగ్యం బారిన పడరు. ఎప్పుడైనా అవసరమైతే ఆయన ఆయుర్వేద వైద్యాన్ని విశ్వసిస్తాడు, గృహ వైద్యాన్ని, హోమ్ రెమెడీస్ని విశ్వసిస్తారు. గొంతు నొప్పి వచ్చిందంటే ఆయన అల్లం ముక్క చప్పడిస్తాడు, కానీ ఏదో స్ట్రెప్సిల్ ట్యాబ్లెట్ అనో, విక్స్ ట్యాబ్లెట్ అనో, కాప్సిల్ ట్యాబ్లెట్లో వాడరు. ఆయనకి బెంగళూరులో ఉండే వ్యాస ఆయుర్వేద యూనివర్సిటీలో నాగేంద్ర అని ఉన్నారు. ఆ నాగేందర్ ఆయనకు ఆరోగ్యం గురించి చిట్కాలు చెప్తూ ఉంటారు. తర్వాత ఎంపీలకు, మంత్రులకు, ప్రధానమంత్రికి ఆయన మెడికల్ బిల్లులు పెట్టుకునే వసతి ఉంది. మోదీ ఎప్పుడైనా దేనికైనా వైద్యపరంగా ఖర్చు లేదని ఉంటే తన సొంత డబ్బులతో ఆ మందులు కొనుక్కోవటం చేస్తారు, కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వము ఇచ్చే ఆ మెడికల్ బిల్లు రీయింబర్స్మెంట్ అనో లేదా మెడికల్ బిల్లు బడ్జెట్ను ఉపయోగించుకోవడం ఎన్నడూ చేయలేదు. ఆయన ఎక్కువగా హోమ్ రెమెడీస్, గృహ వైద్యాన్ని విశ్వసిస్తారు. ఇక తల్లి మరణం అదొక విశేషం. రాత్రి 3:30కి మరణిస్తే ఆమెని హాస్పిటల్లో మార్చురీలో ఉంచి బయలుదేరి వెళ్ళి 6 గంటలకి అహ్మదాబాద్ వెళ్ళారు. అందరికీ, కేంద్ర మంత్రులకు, రాజకీయ వ్యవస్థలో ఉండే అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. మీరు ఎవరు అహ్మదాబాద్ నా తల్లి మరణం సందర్భంగా ఎవరూ రావద్దు. నేను ఆమె యొక్క అంతిమ సంస్కారాలు ఉదయం 8 గంటలకి నేను నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పూర్తి చేయబోతున్నాను. దీన్ని ఆర్భాటం చేయరాదు. జనసామాన్యులు మరణిస్తే ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా సాధారణంగా జరిగిపోతుందో అలాగే నేను ఒక జనసామాన్యుడిగా నా తల్లి యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తాను అని చెప్పి ఒక్క కేంద్ర మంత్రి రాలేదు, ఒక్క ఎంపీ రాలేదు, అక్కడుండే గుజరాత్లో ఉండే అధికారంలో ఉండే అక్కడ బీజేపీ ప్రముఖులు ఎవరూ రాలేదు. కేవలం రక్త సంబంధీకుల సమక్షంలో ట్రాఫిక్ జాములకు అవకాశం లేకుండా 8 గంటలకు పూర్తి చేశారు. అంటే అదొక విశేషం. అదే ఈ రోజుల్లో ఎవరైనా విఐపి మరణించారంటే ఆర్భాటం, ట్రాఫిక్ జాములు, కిలోమీటర్ల కొలది ప్రొసెషన్లు, ఊరేగింపులు, వీటితో జనజీవనానికి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన ప్రధానమంత్రి మోదీకి వచ్చింది. తర్వాత ఆయన ఆ రోజు దినచర్య ఏమైనా మానాడా? తల్లి మరణించిన రోజు బెంగాల్ వెళ్ళి వందే భారత్ రైలును ప్రారంభించాలి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు.
ఏ ఏ కార్యక్రమాలైతే ఆ రోజున నిర్ణయించబడినాయో శిలాఫలకాలు, ప్రారంభోత్సవాలు నేను భౌతికంగా రాను, అహ్మదాబాద్లో ఉండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నీ నిర్వహిస్తానని చెప్పారు. కలకత్తాలో ప్రారంభించవలసిన వందే భారత్ రైల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంత దుఃఖంలో ఉండి కూడా తన రాష్ట్రంలో నిర్ధారించిన వందే భారత్ రైలు ప్రారంభించడాన్ని చూసి ఆమె నిశ్చేష్టులయ్యారు, అవాక్కయ్యారు. ఆయన యొక్క క్రమశిక్షణకి మంత్రముగ్ధులైంది ఆమె. ఆ రోజున జరగవలసిన అన్ని కార్యక్రమాలు కూడా, ప్రారంభోత్సవాలు, అలాగే ఎక్కడెక్కడ భూమి పూజలు జరగాలో అన్ని కార్యక్రమాలు కూడా యథావిధిగా జరగటం అనేది ఒక విశేషం, భావి తరాలకు ఒక స్ఫూర్తి. ఇంకొక విశేషం, ఎవరైనా వివిఐపీలు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు వాళ్ళు ఓటు వేయాలంటే ఆ పోలింగ్ స్టేషన్లో హడావడి ప్రారంభమవుతుంది. అలాంటి ఎటువంటి హడావడి హంగామా లేకుండా ప్రధానమంత్రి మోదీ గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి తన పోలింగ్ బూత్కి వెళ్ళి జనసామాన్యుడులా క్యూలో నిలబడి ఆ క్యూలో ఉండి ఓటు వేయటం అనేది ఒక విశేషం. ఆయన ఎవరూ కాదనరు. ఒక 5 నిమిషాలు మొత్తం క్యూని నిలుపుదల చేసి ఆయన్ని ప్రాధాన్యతలో ముందు పంపించినా కూడా చట్టం అంగీకరిస్తుంది, ఎన్నికల నియమాలు అంగీకరిస్తాయి. అయినా కూడా ఒక జనసామాన్యుడులా క్యూలో నిలబడి ఓటు వేయటము మరువరాని సంఘటన. ప్రధానమంత్రి మోదీకి ఒక్కటి కూడా చెడు అలవాటు అనేది లేదు. 365 రోజులు ఆయన పనిచేయటం, ఆయనకి ఇష్టమైంది ఏంటంటే విషయము చదవటం, పుస్తకాలు చదవటం అనేది చాలా ఇష్టం. కాస్త ఖాళీ విరామం దొరికిందంటే విమాన ప్రయాణంలో కానీ, ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ పుస్తకాలు చదవటం అనేది ఆయనకు ఒక అమిత ఆనందాన్ని ఇస్తుంది. స్వామి వివేకానంద రచనలను పలుమార్లు చదివిన దాన్నే మళ్ళీ చదివి ఆయన యొక్క స్వామి వివేకానంద యొక్క ప్రేరణ, స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇష్టమైన 3 ఒకటి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం. 2 పుస్తకాలు చదవటం. 3 సామాజిక సేవ, ఆప్తులను ఆదుకోవటం, కష్టాల్లో ఉండేవారికి సేవ చేయటం, ఆపన్నులకు ఒక చేయూతనివ్వటం అనేది ఆయనకి ఇష్టమైన పని. ఆ విధంగా ఈరోజు ప్రధానమంత్రి దేశ్కి నేత కాదు, విశ్వకి నేత అని విశ్లేషకులు భావిస్తున్నారు. తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం పూర్తిగా త్యాగం చేసి భారతదేశాన్ని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖండ భారత్, స్వచ్ఛ భారత్, విశ్వభారత్ కింద ఒక భారతదేశాన్ని అగ్రరాజ్యంగా రూపొందించాలని, ఇప్పటికే ఆర్థిక రంగంలో 5వ అతిపెద్ద శక్తిగా అవతరించి త్వరలో 3వ స్థానానికి వెళ్తున్న భారతదేశానికి, భరతమాతకు సేవను చేసి పునీతున్నవ్వాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోదీ సగటు భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని దినచర్యలోనూ, ఆహార నియమాలలోనూ కూడా, అట్లాగే క్రమశిక్షణ, ఎక్కడ అంగు ఆర్భాటం, ప్రధానమంత్రి అయినా కూడా అంగు ఆర్భాటం లేకుండా ఒక సామాన్య సగటు భారతీయుడిలా ప్రవర్తిస్తూ
భావితరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన యొక్క జీవన శైలిని కొనసాగించటం అనేది ఒక విశేషమని విశ్లేషకులు భావిస్తున్నారు.